ఒకప్పుడు మన సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు అని. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణం కూటం ఏర్పాటైంది. అక్కడ ఎందుకు కూర్చొని భోజనం చేయాలి అందుకంటే భూమి నుంచి ఒక రోదన, ఒక ఆవేదన, ఒక ఏడుపు వినిపిస్తోంది. నారదుడిని పిలిపించి అది ఏంటి చూడవయ్యా, ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి, తినలేకపోతున్నాను అంటే, లేదు సార్ ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు. అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్లని వైద్యుని తీసుకొని ఎంత చికిత్స చేసినా ఆ రోదన ఆగలేదు. అప్పుడు దేవతలకు ఒకడు వైద్యుడు ఉంటాడు ధన్వంతరి అని, వాడిని పంపిస్తారు. ఆడు వచ్చి భూతద్దంతో చూసి, స్వామి ఇది ఆ కార్మికుడు, ఆ రైతుడు, వీడి గుండె మీద ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి, ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు, దాన్ని తొలగించాలి అన్నారు.